తాజాగా ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఒక చర్చ వచ్చిందట. ఒక దగ్గర కలుసుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక హోటల్లో ఎందుకు కలుసుకున్నారు? వాళ్ళ పార్టీ ఆఫీసులో మాట్లాడుకోవచ్చు కదా. దీని వెనక ఏముంది? వాళ్ళు ఏం మెసేజ్ పంపుదాం అనుకుంటున్నారు? ఈ విషయాలు వాళ్ళ మధ్య ప్రస్తావనకు వస్తే మరికొందరు టీడీపీ క్యాడర్ కూడా ఉన్నారు, ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారట. ఈ అంశాలు ప్రస్తావనకు వస్తే ఆ చర్చ వచ్చేటప్పుడు ఇక్కడే ఉన్నటువంటి వీళ్ళతో పాటు ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక సీనియర్ ఆయన కూడా, బట్ ఇప్పుడు ఏమీ లేదు, ఒక మాజీ ఎమ్మెల్యే అంతే. ఆయన అన్నారట, ఇప్పుడు మన పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏమేమైతే చలామణి చేస్తున్నారో, ఏమేమైతే చలాయిస్తున్నారో అదే వాళ్ళు కావాలి అని. మన పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మన ముఖ్యమంత్రి గారు చెప్పినా, మన అధినేత చెప్పినా లిక్కర్లో ఏలు పెట్టకుండా లేరు, సెటిల్మెంట్లలో ఏలు పెట్టకుండా లేరు, కాంట్రాక్ట్లలో ఏలు పెట్టకుండా లేరు, ఇసుకలో ఏలు పెట్టకుండా లేరు, పైరవీల్లో ఏలు పెట్టకుండా లేరు, బూడిదలో ఏలు పెట్టకుండా లేరు. చివరికి కిలో చికెన్ మీద 10 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి చికెన్లో కూడా అందులో కూడా ఏలు పెట్టేసి అందుకు ఇవ్వని వాళ్ళ షాపులు కనుక మూసేయించి ఇక మన వాళ్ళు ఏలు పెట్టింది ఏముంది? ప్రతి దాంట్లోనూ ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉన్నారు, మన పార్టీ అధ్యక్షులు. ఎవరన్నా వింటున్నారా? వాళ్ళ లైన్ ఏంటి? ఒకటే లైన్ ఏంటి? ఇప్పుడు అందరూ చెబుతారు, కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎంత ఖర్చు పెడతావు అంటారు. ఓట్లు ఏమైంది? ప్రజల దగ్గరకు పోతే ఎంత ఇస్తావు ఓటుకు అంటారు. డబ్బులు లేకుండా పార్టీలు టికెట్ ఇవ్వవు, డబ్బులు ఇవ్వకుండా జనము ఓట్లేరు. మరి ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలి? ఎప్పుడు సంపాదించుకోవాలి అనే కదా మన వాళ్ళు ఎవరు చెప్పినా వినట్లే. సో జనసేన పార్టీ ఎమ్మెల్యేలది కూడా అదే పరిస్థితి. నియోజకవర్గాలు పూర్తిగా పెత్తనం వాళ్ళకే వచ్చేస్తే అప్పుడు వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళకి అక్కడ టికెట్ ఉన్నా లేదు, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా, మన వాళ్ళైనా ఇప్పుడున్న పార్టీల నుంచి టికెట్ రాకపోతే డబ్బు పెట్టుకొని పోతే ఇంకొక పార్టీ ఇస్తారు ఎవరో ఒకరు. ఇంకా డబ్బు పంచితే జనాలకి ఏం కావాలి? ఈరోజు ఇసుక దోసేశారు, లిక్కర్ దోసేశారు, అక్రమాలు చేశారు, భూములు ఆక్రమించారు, ప్రభుత్వ భూములు ఆక్రమించారు, కాంట్రాక్టులు దొబ్బేశారు. జనాలకు అవన్నీ గుర్తున్నాయా? అవన్నీ గుర్తుండవు. ఎంత ఇచ్చారో చూస్తారు. పార్టీలకు మనం ఎంత ఖర్చు పెడతామో చూస్తారు. అదే కదా ఇప్పుడు రాజకీయం. మేమున్నప్పుడు మరి ఇంతటి దారుణం లేదులేండి, కానీ ఇప్పుడు ఇవి ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే, ఎంత ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడితే, ఎంత ఎక్కువగా డబ్బులు పంచితే మరి వాళ్ళే రాజకీయం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మన వాళ్ళైనా జనసేన వాళ్ళైనా చేయగలిగింది కూడా ఏముంది? ఇప్పుడు మన అధ్యక్షుడికి తెలియదా? ఇప్పుడు నేను సీరియస్ అయితే మీరు సంపాదించుకోవద్దని చెబుతా. సంపాదించుకోకపోతే వాళ్ళు మళ్ళీ పార్టీకి ఎట్లా ఖర్చు పెడతారు? సంపాదించుకోకపోతే ఎన్నికలు ఎట్లా ఖర్చు పెడతారు? సో ఆ పెద్ద మనిషి సీరియస్ అయినట్లుగా కనిపిస్తూ ఉండాలి, ఈ కింద వీళ్ళు సంపాదించుకుంటూనే ఉండాలి. సో ఇదేగా జరగబోతూ ఉన్నది, జరిగేది. ఇందులో మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదులే. జనసేన ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఆఫీసులో సమావేశం అయితే మామూలు సమావేశం అయ్యేది, హోటల్లో సమావేశమయ్యారు కాబట్టే దాని చుట్టూ ఒక అటెన్షన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మీద కొంచెం ప్రెజర్ వస్తుంది. జనసేన అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళి అదిగో మా వాళ్ళు ఇట్లా సమావేశం అవుతున్నారు, వాళ్ళకి కాసింత అధికారాలు ఇవ్వండి, నియోజకవర్గంలో మీ వాళ్ళకి కాసింత సైడ్ చేయండి అని చెప్పి అడగడానికన్నా అవకాశం ఉంటుంది కదా. సో అందుకని అప్పుడు జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనా సీఎం గారు చెప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు వినకుండా విచ్చలవిడిగా సంపాదించుకోవాలని చెప్పి గేట్లు ఎత్తేసిన ఈ రెండింటి ప్రధాన ఉద్దేశం ఏం? డబ్బు సంపాదించుకోవడం, ఎన్నికలు వచ్చేసరికి ప్రజలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, టికెట్ రాకపోతే ఎవరు టికెట్ ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి పోయి అవసరమైతే డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకోవడం, ఇంతే. ఇంతకుమించి ప్రస్తుతం ఆ రహస్య మీటింగ్ అనే దానికి ఇంకా గొప్పగా
జెండా ఏజెండా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు అని చెప్పి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యే చెబుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా నిజమేనని చెప్పి దాంతో అగ్రి అయ్యారంట మరి.